హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు హాలిడే, మా హస్బెండ్ గారికి హాలిడే, నాకు హాలిడే అండి, ఇద్దరికి. అందుకోసమే కొంచెం సామాన్లు కింద అడ్డంగా ఉన్నాయండి. అందుకోసం కొంచెం పైన పెడదాం అనుకుంటున్నాము. పరుపు ఒకటి, టేబుల్ ఒకటి క్లీన్ చేయాలండి. ఆ టేబుల్ మీద ఒక క్లాత్ వేయాలనుకుంటున్నాను. ఈ ఫస్ట్ పరుపు మాత్రం క్లాత్ చుట్టేసేసి పైన వేసేద్దాం అని చెప్పని అనుకుంటున్నాం అనమాట. ఈ పరుపు మాత్రం పైన సెట్ చేస్తున్నారండి. ప్లేస్ ఎక్కువ లేదు, అడ్జస్ట్ చేస్తున్నారు, ఎలా కొట్టా పైన పెడదామని చెప్పి చూస్తున్నారనమాట. ప్లేస్ ఎక్కువ లేదు. సర్లే నేను కూడా వెళ్ళాను, కానీ ఏం ఉపయోగం లేదు, నేను చేసింది ఏమీ లేదు అక్కడ. ఆయన అడ్జస్ట్ చేసుకొని పైకి వేసుకున్నారనమాట. ఏదో నేను అలా తోద్దామని చెప్పి చేయి పెట్టాను, కానీ ఏం తోసింది కూడా ఏమి లేదు. ఎందుకంటే అది కొంచెం హైట్ ఉంది, మనకు కొంచెం లేదు. ఆ డస్ట్ మాత్రం నా తల మొత్తం పడిపోయింది. నేనైతే హెడ్ బాత్ చేశాను, ఏం ఉపయోగం, డస్ట్ మాత్రం మీద పడిపోతుంది అంతా. అలాగే పక్క దులిపేద్దాం అనుకుంటున్నామండి. తీసేసి బెడ్షీట్ ఒకటి 2 కొన్నానండి, మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకటేమో గ్రీన్ కలర్, ఒకటేమో బ్లూ కలర్ అండి. 2 బాగుండే కలర్స్ చూడటానికి, కానీ గ్రీన్ క్లాత్ బాగుంది, బ్లూ కలర్ మాత్రం క్లాత్ అంతగా బాగోలేదు. సర్లే అది యూజ్ చేసేద్దాం అనుకుంటున్నాము. షాపీలో పెట్టాము మేమైతే. అది దానికేమో రిటర్న్ ఆప్షన్ లేదు. సర్లే అని చెప్పి ఇంకా చూసాను, ఆ రోజు రిటర్న్ ఆప్షన్ లేదని, కానీ బాగుంది కలర్ అని పెట్టాను అనమాట. కానీ వచ్చినాక మాత్రం అంతగా క్లాత్ అయితే బాగోలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. అదిగోండి, పిల్లో మాత్రం చిన్నగా ఉంది, స్మాల్గా, అసలు దూరడం లేదు. దాంట్లో కష్టపడి ఇరికిచ్చాను, కానీ ఇంకా నా వల్ల కావట్లేదు, చినిగిపోయేటట్టుంది మొత్తము. అందుకే నాకేం అర్థం కావట్లేదు. మా హస్బెండ్ గారు మాత్రం అక్కడి నుంచి చూస్తూ నవ్వుతున్నారనమాట. ఏంటి అసలు అది కూడా ఎక్కించలేకపోతున్నాను అంటున్నారు. కానీ అది పెట్టే వాళ్ళకే తెలిసిద్ది కదండి ఆ బాధ ఏంటో. అది దూరట్లేదు, అది పిల్లో వెడల్పు లేదు ఎక్కువ. అది ఇంకా సర్లే అని చెప్పి తీసి పక్కన పడేస్తున్నాను. ఆయన వచ్చి మధ్య నేను పెడతాను కదా అని చెప్పని అన్నారు, అవ్వదని చెప్పని అన్నారు. సరే పో అని చెప్పి నన్ను అనేసి వెళ్ళిపోతున్నారనమాట ఆయన. ఇప్పుడైతే గ్రీన్ కలర్ వేద్దామని చెప్పి అనుకొని తీసానండి. పిల్లో మాత్రం పెద్దగానే ఇచ్చారు, బాగుంది క్లాత్, కొంచెం లూజ్ ఉందండి, చక్కగా అయిపోయింది. అంటే కొంచెం మనం తీసేటప్పుడు కూడా, వాష్ తీసేటప్పుడు కూడా చాలా త్వరగా తీసేయచ్చు అనమాట. అది బెడ్షీట్ చాలా బాగుందండి, క్లాత్ కూడా, కలర్ కూడా బాగుంది చూడటానికి. ఇవాళ హాలిడే అండి, పిల్లలకి ఇది చాలా ఇష్టమండి. మేము ఇద్దరం మాత్రం ఇంట్లో ఉంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మా పెద్ద పాప చూడండి, తనకైతే ఎంత ఇష్టమో మేమిద్దరం ఇంట్లో ఉంటే. అసలు నన్నైతే పద్దాకు సెలవు పెట్టి మమ్మీ ఇంట్లో ఉండు మమ్మీ అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది అనమాట. తను హెల్ప్ చేస్తుందని చెప్పి చేస్తుంది అనమాట. బట్టలు మడత పెడుతున్నానండి, ఎందుకంటే చాలా బట్టలు వచ్చినాయి. ఆల్రెడీ 2 ట్రిప్పులు మడత పెట్టేసేసాను కూడా. ఇది ఇంకో ట్రిప్ అండి, ఇంకా ఉండే, ఈ పక్కన ఇంకా కొన్ని ఉండే, మళ్ళీ అవి కూడా తీసుకొచ్చి మడత పెట్టాలి. కొంచెం కొంచెంగా మడత పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఒక బట్టలే పెట్టుకుంటే మళ్ళీ అవ్వట్లేదండి. మళ్ళీ అంటే అయ్యే మడత పెడితే ఇంకే పని చేయాలనిపిస్తుంది అనమాట, ఇసుక పుట్టేస్తుంది ఆ బట్టల పని మాత్రం. వీళ్ళు ఏంటంటే పద్దాక ఇడుస్తూనే ఉంటారు, బట్టలు తడిపేస్తారు, పంపుల దగ్గర కూర్చొని. మళ్ళీ ఏంటి అటెళ్ళి మొత్తం అన్నీ ఏదోటి, డ్రాయింగ్ వేసేటప్పుడు స్కెచెస్తో రాసేసుకోవడం కానీ, తినేటప్పుడు కానీ ఏదోటి పోసేసి పద్దాక తీస్తూ ఉంటారు. వీళ్ళయ్యే వచ్చే 2కి రోజుకొచ్చి 2-3 జతలు అయిపోతాయండి వీళ్ళయ్యే. మా చిన్న పాప ఉందండి, ఆడుకుంటుంది పాపం. ఈరోజు వీడియో తీసుకున్నాక కొంచెం డిస్టర్బ్ చేయలేదు ఎక్కువగా నన్ను, తను ఆడుకుంటుంది అనమాట. హాల్లో కూర్చొని టీవీ చూస్తే. అది కూడా మా చిన్న పాప అండి. తనైతే స్నానం చేసేసింది, అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది తను. ఇంకా సర్లే అని చెప్పి 2 జల్లు వేద్దామని చెప్పి 2 జల్లు వేయమంటుంది కాబట్టి 2 జల్లు వేస్తాను. ఆయన స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా 2 జల్లేనండి. ఒక జడే వేసేదాన్ని నేను ఫస్ట్లో, తనది క్రాఫ్. తర్వాత అసలు హెయిర్ రాకపోయినా సరే 2 జల్లు వేయి మమ్మీ అని చెప్పి ఓ ప్రాణం తీస్తూ ఉండేది. కానీ తన హెయిర్ వచ్చేది కదనమాట. కానీ వాళ్ళు మిస్ చెప్పిందంటే 2 జల్లు వేసుకొని రా అని చెప్పి. ఆమె చెప్పిందో, వాళ్ళు మిస్ చెప్పిందో లేదో నాకైతే తెలియదు, కానీ తిను మాత్రం నాకు 2 జల్లు వేయమని చెప్పాను అంది. సర్లే అని చెప్పి ఇంక వేస్తున్నాను, పర్లేదు. ఇప్పుడు తన హెయిర్ 2 జల్లు వేయడానికి కొంచెం హెయిర్ కొంచెం కన్వీనియంట్గా ఉందన్నమాట ఇప్పుడు.
మా పెద్ద పాప ఇందా నుంచి నేను పొద్దున్నే ఫ్రెష్ అయ్యానని చెప్పని ఇందా నుంచి గొడవ అనమాట. ఇదిగో మా చిన్న పాప ఫ్రెష్ అయిపోయి అలా కూర్చుని చక్కగా డ్రెస్ కొంచెం సరిలేదు అనుకుంటా, అందుకే సరి చేసుకుంటుంది. వాళ్ళ అక్కని రారా అంటుంది, కూర్చుంది కదా అక్క. వాళ్ళ అక్క వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా నాకైతే తెలియదు. నేను కిచెన్ రూమ్లో ఉన్నానండి, అన్నం వండుతున్నాను. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారుగా, ఇప్పుడే నేను ఇంక వచ్చానమాట. ఇవి కాగితాలు ఏవి అక్కడ పెట్టుంటే తీసి బీరువాలో పెట్టేస్తున్నాను. ఇంకా వీళ్ళు ఏంటంటే మీ లైక్ హాయ్ అని చెప్పని అంటున్నారు. మా పెద్ద పాప నాకు తెలిసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అడుగుతుంది. అదేనండి, ఇంకా చిన్న పాప చెప్పమంటే తను సిగ్గుపడుతుంది అనమాట. ఇంకా నేను కూడా అప్పుడే నాకు అనుమతి అందరికీ హాయ్ చెప్పు అని చెప్పని అన్నాను. తనేమో కొంచెం ఇదిగా ఉండి ఇంకా ఏం చెప్పట్లే, అలాగే చూస్తుంది అనమాట. చెప్పమ్మా, హాయ్ చెప్పమ్మా అని అంటున్నాను. అందుకని కోసం తను అలా ఉండిపోయి ఇంకా నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మా పాప మాత్రం మాట్లాడుతాను. తిన డ్రాయింగ్స్ బాగా వేస్తుంది, డ్రాయింగ్స్ అంటే బాగా ఇష్టం, తినకి బాగా వేస్తుంది అనమాట. తనకి పౌడర్ రాస్తున్నానండి, ఎందుకంటే పౌడర్ హ్యాండ్స్తోనే రాస్తాను. బాగా కొంచెం ఫేస్కి ఇదిగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్తోనే రాస్తానండి. అదే పఫ్ అయితే సరిగ్గా రాదు. అది కాక వాళ్ళు ఏంటంటే వేస్ట్ చేసేస్తున్నారు, అది వాటర్లో ముంచేయడం, పౌడర్ చేయడం అలా చేస్తున్నారు. చాలా కొన్నాను, వేస్ట్ చేస్తారు. ఇంకా అందుకే ఇంకా లాభం లేదనుకొని హ్యాండే బాగుంటుంది, హ్యాండ్తోనే ఇంకా పౌడర్ రాసేస్తున్నాను అనమాట. అంతకుముందు బొట్టు పెట్టేదాన్ని అండి, మన కలర్స్ బొట్టు ఉంటుంది కదా, అది ఏంటంటే పద్దాగా తిని చెరిపేస్తూ ఉంటున్నారు. మళ్ళీ నేను పెట్టడం, మళ్ళీ చెరిపేయడం అలా చాలాసార్లు చేస్తున్నాను అని చెప్పి ఇసుకొచ్చేసి ఇంకా చిన్న స్టిక్కర్స్ కలర్స్ కొన్నాను. ఇంకా నేను అవే ఇంకా వీళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అవే వీళ్ళు పర్లేదు. ఇంకో మా పాప, చిన్న పాప ఆడుకుంటుందండి. ఇదిగో మా అమ్మగారండి, 7 months బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు ఆవిడ. అది తర్వాత ఒక వీడియో చేస్తానండి, అప్పుడు చెప్తానండి. ఇప్పుడైతే టేబుల్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టేబుల్ మీద ఉన్న బాక్సులన్నీ తీసేసేసి టేబుల్ కవర్ ఒకటైతే కొన్నానండి, డైనింగ్ టేబుల్ మీద కవర్ ఇలా కొన్నానమాట. కొంచెం పెద్దగా వచ్చింది అది. సరే, ఈ టేబుల్ చిన్నది, అంతకుముందు ఇది కంప్యూటర్గా వాడేదాన్ని అండి ఈ టేబుల్ని. ఈ టేబుల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇలా యూస్ చేసుకుంటున్నాను, కంప్యూటర్ అయితే ఇప్పుడు లేదు. అయితే క్లాత్ పెట్టి తుడిచేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సర్లే అని చెప్పి ఒక క్లాత్ అయితే తడిపేసానండి, చిన్న ముక్కతో ఫస్ట్ తుడిచేసేసిన తర్వాత ఇంకో క్లాత్తో తుడిచేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేస్తానండి, అంటే కర్రీస్ అవి పడతా ఉంటాయి, కొంచెం టేబుల్ ఎండిపోయినట్టుంది. అదిగోండి, టేబుల్ కవర్ ఒకటి తీసుకున్నాను కదా, ఆన్లైన్లో పెట్టానని చెప్పాను కదా, అది పెద్దగా వచ్చింది. ఇదిగోండి చూడండి, అందుకనే నేను మొత్తం తీసి చూపిస్తున్నాను. చూడండి, మొత్తం క్లాత్ పెద్దగా వచ్చింది కవర్ మాత్రం. దీన్ని ఫోల్డింగ్ చేసేసి ఇంకా టేబుల్ మీద వేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చూడండి, ఎందుకంటే ఇంత పెద్దది చిన్నది కూడా ఉంటాయి కానివ్వండి, నేను పెద్దదే కావాలని తీసుకున్నాను. కొంచెం డబల్గా ఉంటే బాగుంటుంది. అది కాక ఇంకోటి ఏంటంటే బర్త్డే వచ్చినప్పుడు కొంచెం ఈ టేబుల్ యూజ్ అయ్యిద్ది కదా, అప్పుడు కొంచెం పెద్దగా పెడితే కొంచెం బాగుంటుంది, కింద వరకు వస్తే టేబుల్ కనిపించకుండా బాగుంటుంది అని చెప్పి నేను అలా కూడా అనుకొని ఇంకా నేను తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ బాక్స్ అన్నీ పాప లంచ్ బాక్స్, మా ఆఫీస్కి తీసుకెళ్ళేప్పుడు బాక్సులు అనమాట అండి. అవి లంచ్ బాక్సులు మావి, పిల్లలవి, మా హస్బెండ్ గారివి. హాలిడే కాబట్టి బాక్సులన్నీ ఇంక ఇక్కడ ఇలా ఉండిపోతున్నాయండి. మిగతాయి కూడా ఏంటంటే కర్రీ వండంగానే తీసేస్తే పెట్టేస్తాం కదా, ఆ బాక్సులు కూడా ఇక్కడే పెట్టేస్తానండి. మొత్తం నేను ఎక్కువ ప్లేస్ ఏమి ఉండదు. ఇంకేంటంటే వండిన రైస్ ఏదైనా కర్రీ ఉంటే ఆ టేబుల్ మీద అలా పెట్టేసేస్తూ ఉంటాను. ఇంకా ఆ టేబుల్ ఇంకా అలా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, చిన్న టేబులే అది. మొత్తానికైతే ఈరోజు హాలిడే కాస్త ఇలాగా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నాండి. కొన్ని పనులు అవ్వండి, కొన్ని రెగ్యులర్గా చేసే అయితే అవుతాయి, కానీ కొన్ని చేయాలనుకున్న టైం సరిపోదు పిల్లల వల్ల. వాళ్ళకి ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది, ఇంకా ఇక్కడ తెచ్చి పెట్టేసేసాను. కర్రీ ఒకటి చేయాలండి. వీళ్ళకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము, అందుకని ఈరోజు వీళ్ళ కోసం బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను చేద్దామంటే కుదరలేదు నాకు, ఎందుకంటే వాళ్ళకి వేరే కర్రీ చేయాల్సి వచ్చింది. ఆ ఫ్రై ఇంకా ఈరోజు చేయాల్సి వస్తుందన్నమాట. వీళ్ళ కోసం తీసుకొచ్చారు నిన్నే. ఈయనకి కూరగాయలు ఏరటం కూడా రాదండి. నిజంగా ఆ బెండకాయలు చాలా ముదురుగా ఉండి చాలా వరకు పోయినాయి, వేస్ట్ అయిపోయినాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి అన్నమాట. చిన్న పాప ఫోన్ చూస్తుంది, చూడొద్దు పక్కన పెట్టాను, టక్మని పెట్టేసేసింది తనైతే. పెద్ద పాప ఏమో స్నాక్స్ తెచ్చుకొని కూర్చొని ఇంకా టీవీ చూస్తూ తింటుందన్నమాట.
చిన్న పాప ఏంటంటే తను కొంచెం ఏది చెప్పినా ఒక్కోసారి వింటుంది, ఒక్కొక్కసారి వినదనమాట. ఏంటి ఈరోజు కొంచెం పాపం వినింది, పెట్టేసాము అనగానే పెట్టేసేసింది. ఇద్దరు కలిసి టీవీ చూస్తున్నారండి. ఒక్కొక్కసారి సైలెంట్గానే ఉంటారు, ఒక్కొక్కసారి మాత్రమే అల్లరి చేస్తూ ఉంటారు, అంతే తప్ప నుంచి ఇంకా పిల్లలైతే బాగానే ఉంటారు. నేను లేకపోయినా సరే కొంచెం అల్లరి చేసినా వాళ్ళ అక్క వీళ్ళిద్దరు అల్లరి చేసినా మళ్ళీ ఇద్దరే కలిసిపోతూ ఉంటారనమాట. ఇద్దరే ఒక్కొక్క ఇదిగా అంటే కలిసిపోయి ఉంటారు కాబట్టి నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. బెండకాయలు అయితే అన్నీ మొత్తం కోస్తే కొంచెమే అయిందండి, ఎందుకంటే చాలా వరకు ముదిరిపోయినాయి కాయలన్నీ. అవన్నీ తీసాను. ఇంకా కర్రీ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బెండకాయ ఫ్రైలో మాత్రం అసలు ఏమీ వేయని 2 వీళ్ళు, తాలింపులు వేస్తే తినరు వీళ్ళు. ఇంకా మిగతా వాటిలో అన్నిట్లో అయితే తింటూ ఉంటారు, కానీ ఈ కర్రీలో మాత్రం వేస్తే ఊరుకోరు. అందుకని వేరుశనగ గుళ్ళును ఒక బెండకాయను కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఈ కర్రీలో ఇలా ఉంటేనే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. కారం కూడా ఎక్కువేను, పెద్ద పాప కొంచెం ఎక్కువ వేయమంటుంది, చిన్న పాప కొంచెం కారం వేసినా తిందనమాట. కొంచెం అందుకని తక్కువగా అటు ఇటు మరీ వేయకుండా, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేస్తానమాట. లైట్గానే వేస్తాను కారం. ఆయిల్ హీట్ అయిపోయిందండి, ప్యాను ఆయిల్ వేస్తానండి బాండీలో. చూస్తున్నాను ఆయిల్ హీట్ అవుతే కనుక వేసేద్దాం చూస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పెద్ద పాపకి వేరుశనగ గుళ్ళు వేస్తే మాత్రమే ఇష్టము, అదేం చిన్న పాపకి కొంచెం ఒకటి వచ్చినా ఊరుకోదనమాట. తనకి వేరుగా తీసేసి పెట్టాలి. ఇంకా చిన్న పాపకి ఒక్కడు కూడా ఇంకా రాకూడదు, ఎందుకంటే తను అసలు తింది ఇష్టపడదు అసలు అది. అందుకోసం అవన్నీ పక్కన పెట్టేసేసి చిన్న పాపకు వేరు చేసి పెడతానమాట. ఈ 3 తప్ప ఇంకా ఏది వేసినా తినరు వాళ్ళు. కొంచెం వెరైటీగా చేద్దామన్నా వాళ్ళు తినరు, అందుకని ఇంక నేను కూడా ఇలాగ ప్లెయిన్గానే వీళ్ళకి ఇలా చేసేస్తానమాట. నాకైతే బెండకాయ ఫ్రై అసలు ఇష్టం ఉండదండి, పులుసైనా తింటాను తప్ప నుంచి ఈ ఫ్రై అసలు ఇష్టం ఉండదు. కానీ చాలా మంచిది పిల్లలు తింటే కూడా. సర్లేని చెప్పి చేస్తాను. వేరుశనగ గుళ్ళు వేసేటప్పుడు మాత్రం, ఆ బెండకాయలు వేసేటప్పుడు మాత్రం నాకు చాలా భయం అండి, ఎందుకంటే అది బెండకాయలు వేయంగానే ఆయిల్ ఏంటో చిన్న చిన్నగా మీద పడతా ఉంటాయి అనమాట ఈ బెండకాయలు ఫ్రైకి మాత్రం. అందుకే కొంచెం దూరంగా ఉండి వేస్తాను నేను మాత్రం. ఈరోజు మాత్రం పిల్లలతో చాలా హ్యాపీగా స్పెండ్ చేశానండి. హాలిడే రావటం వల్ల నేను కానీ మా హస్బెండ్ గారు కానీ, ఆయనైతే ఓ ఫంక్షన్ ఉందంటే వెళ్ళారు, ఇంక మేము రామన్నాము, అందుకని ఆయన వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము పిల్లలకి నేను ఈ కర్రీ చేసి పెడతామని చెప్పి ఇంక ఇలా చేస్తున్నాను అనమాట. ఈరోజు ఆయన భోజనం చేసి వచ్చేసేస్తారు ఇంకింటికి. ఎండగా ఎక్కువ ఉండటం వల్ల మేము బయటికి వెళ్ళలేదండి, ఎందుకంటే మొన్న కూడా ఎండకి పిల్లల్ని ఫంక్షన్కి తీసుకెళ్ళడం వల్ల కొంచెం బాగోలే హెల్త్. ఇప్పుడే మొన్న ఫీవర్ వస్తే తగ్గిందనమాట, మళ్ళీ ఇంకెందుకులే ఎండలో తిప్పట్లేదు. బెండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇదిగోండి రైస్ను కర్రీ ఇలా చేశాను, వీళ్ళిద్దరికైతే పెట్టేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీ లైక్, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.